ఈరోజు మన ధ్యానాంశము లిబర్టీ ఫ్రమ్ ఈజిప్ట్, ఐగుప్తు నుండి విముక్తి అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నిర్గమాకాండం 6వ అధ్యాయం 7-8 వచనాలు. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడనై యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మను వెలపిలికి రప్పించిన మీ దేవుడని యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మను రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పుమనగా. Book of Exodus chapter 6 verse 7 and 8. I will make you my own people and I will be your God. You will know that I am the Lord your God when I set you free from slavery in Egypt. I will bring you to the land that I solemnly promised to give to Abraham, Isaac and Jacob, and I will give it to you as your own possession. I am the Lord. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఐగుప్తు అనేటటువంటి దాన్ని గురించి ఈ యొక్క హీబ్రూ భాషలో దీన్ని మిశ్రాయిం అనే పేరు దీనికి ఉంది. మిశ్రాయిం అనేటటువంటి పేరుకు నీటి కాలువలు అనేటటువంటి అర్థం దానికి వస్తుంది. The name Egypt comes from the Greek Egyptos, which was the Greek pronunciation of the ancient Egyptian name. దేవుని బిడ్డలమైనటువంటి మనము గమనించినట్లయితే త్రూఅవుట్ ద బైబిల్ అంతట్లో కూడా ఈజిప్ట్ ఫుల్ఫిల్స్ ఎ డ్యూయల్ రోల్, both as a place of refuge and a place of oppression. రెండు విషయాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఒకటేమో మనల్ని అణిచివేసేటటువంటి స్థలం అని, రెండవదేమో మనకు ఆశ్రయముగా ఉన్నటువంటి స్థలము అనేటటువంటి విషయం మనకు కనబడుతుంది. ఈ స్థలం నుంచి మనం పారిపోవడం అనేటటువంటి విషయాన్ని గురించి, ఈ యొక్క స్థలాన్ని గురించి దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. నిజంగా ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు గోషేను అనే ప్రాంతంలో వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఈ ఐగుప్తు దేశంలో వాళ్ళు గొప్ప ప్రధానిగా ఉన్నటువంటి యోసేపు కాలంలో వారు ఒక రాజ విధానంలో వెళ్ళి అతను ఎరగని రాజు ఏలుబడి చేయటానికి వచ్చినప్పుడు జరిగిన విషయం ఏంటంటే వారు వ్యక్తి చాకిరీ చేయవలసిన పరిస్థితి. నిట్టూర్పులతో, బాధలతో, వేదనలతో కుమిలిపోతూ, బరువులు మోయలేక, పనులు చేయలేక, ఆహారం లేక, సరైనటువంటి సదుపాయం లేక, ఎన్నో రకాలుగా పీడించబడుతూ బాధపడుతూ ఉన్నటువంటి వీరికి కృపగల దేవుడు, దయగల దేవుడు, ప్రేమగల దేవుడు ఏం చూపించాడంటే తన ప్రేమను వారి ఎడల కనపరిచాడు. హిస్ లవ్, వాట్ గేవ్ దెమ్ లిబర్టీ, హిస్ లవ్, ఆయన ప్రేమ. వారికి స్వేచ్ఛ, వారికి విడుదల, వారికి విముక్తి ఎలా వచ్చాయి అంటే ఆయన ప్రేమ. దేవుడు ఈ నిట్టూర్పులు విడవడం విన్నాడు. బాధలో ఉన్నటువంటి వారు ఎన్నో రకాలుగా పీడించబడడం అనేటటువంటిది ఆయన విన్నాడు. విన్నటువంటి దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన వారి కొరకు తన సేవకుడైన మోషేను పంపి వారిని ప్రేమించి ఐగుప్తులో నుండి వారిని బయటికి తీసుకొచ్చారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా దేవుడు ఏం చేశారంటే దేవుడు తన ప్రేమను, తన యొక్క దయను, తన వాత్సల్యతను వారికి చూపించి వారిని బయటికి తీసుకొచ్చాడు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 37-38 వచనాలు. ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించెను. Deuteronomy chapter 4 verse 37 and 38. And because he loved your fathers, he chose their descendants who followed them
and brought you out of Egypt with his presence, with his great and awesome power. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, he loved your fathers. He loved your fathers. ఆయన నీ పితరులను ప్రేమించినవాడు, నీ పితరుల ఎడల ప్రేమను చూపించినవాడు. వారు నలిగిపోవటం, వారి కుమిలిపోవటం, వారి బాధల్లో, వేదనలో, చింతలో వారు జీవించడం అనేది ప్రభుకి ఇష్టం లేక ఆయన చేసిన పని ఏంటంటే వారిని ఐగుప్తు దేశములో నుంచి వారిని బయటకు తీసుకొచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు, ద లార్డ్ హ్యాస్ చోసన్ దెమ్, దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. 135 కీర్తన 4వ వచనంలో, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలీయులను ఏర్పరచుకొనెను. యాకోబును ఏర్పరచుకొనెను, ఇశ్రాయేలీయులను ఏర్పరచుకొనెను. యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఇశ్రాయేలును తన యొక్క సొత్తుగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా తన ప్రజలను విడిచిపెట్టే దేవుడు కాదు. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనములో, నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి తనకు స్వకీయ ధనముగా ఏర్పరచుకునెను. దేవుని మాట వినేవారిని, దేవునికి లోబడేవారిని, దేవుని పక్షంగా నిలిచినటువంటి వారిని దేవుడు వారిని స్వకీయ ధనముగా ఏర్పాటు చేసుకుని వారి కొరకు ఆయన ఏం చేసేటటువంటి దేవుడుగా ఉన్నాడంటే వారి పక్షంగా ఉండి వారి కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఇదిగో నేను నా ప్రేమను చూపించాను, నా ప్రజల ఐగుప్తులో ఉండగా నేను వారిని విడిపిస్తున్నాను, నా ప్రేమతో వారిని ఆకర్షిస్తున్నాను, నా ప్రేమతో వారిని బయటికి తీసుకొస్తున్నాను. ఇదిగో యాకోబు, యాకోబు నిన్ను సృజించినవాడు, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు, ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను. ఐగుప్తు దేశంలో నుంచి పేరు పెట్టి బయటికి రా అని చెప్పి దేవుడు బయటికి వారిని పిలిచాడు, వారిని బయటికి తోడుకుని వచ్చినట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఐ హ్యావ్ కాల్డ్ యూ బై నేమ్, యు ఆర్ మైన్. నేను పేరు పెట్టి నేను పిలిచాను, నీవు నా సొత్తు అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. పేరు పెట్టి నేను పిలిచాను, నేను నిన్ను పిలిచిన వాడిని కాబట్టి నీవు నా కొరకు బయటికి రావాలని చెప్పేశాను అన్నాడు. దేవుడు యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు, పేరు పెట్టి పిలిచాడు, నన్ను ఎరగకుండినా నేను అతనికి బిరుదులు ఇచ్చాను అని చెప్పేసి అంటున్నాడు. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 7-8 వచనాల్లో, మీరు సర్వ జనముల కంటే విస్తారమైన జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనము కంటే మీరు లెక్కకు తక్కువే కదా, మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించలేదు. మైనారిటీగా మీరు ఐగుప్తు దేశంలో ఉన్నా అక్కడి నుంచి నేను మిమ్మల్ని పిలిచాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. దేవుడు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించి వారి తండ్రులకు చేసిన వాగ్దానం నెరవేర్చేవాడు గనుక యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి నేను మిమ్మల్ని విడిపించుచున్నాను, నేను మిమ్మల్ని విడిపిస్తున్నాను అని చెప్పి దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 15వ వచనంలో, అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనముల్లో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు, ప్రేమించాడు, ఏర్పరచుకున్నాడు, ఏర్పరచుకున్న వారిని విడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశములో ఉందురు, నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరించుదురు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. God has shown his love towards his people who are under oppression. Those who are under oppression, God has a love and concern for those people. He has a love for the people who are under the oppression. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఈ యొక్క నలిగిపోతున్న వాడిని, కుమిలిపోతున్న వాడిని దేవుడు బయటికి తీసుకుని రావాలని ఆయన కోరుతున్నాడు. ఈరోజు అనేక మంది జీవితంలో దేవునికి స్తోత్రం పాపములో శాపములో నలిగిపోతూ ఎన్నో రకాలుగా కుమిలిపోతూ ఉంటుండగా యేసు క్రీస్తు ప్రభువారు
మనం శత్రువులమై ఉండగా, మనం బలహీనులమై ఉండగా, మనం భక్తిహీనులమై ఉండగా క్రీస్తు మనలను ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పది, ఎంత గొప్పది! దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారిని లోకంలోంచి బయట తీసుకొస్తారు. దేవుడు ప్రేమించాడు, ఐగుప్తులోంచి ఇశ్రాయేలు బయట తీసుకొచ్చాడు. దేవుడు ప్రేమించాడు, మనల్ని పాపములోంచి బయటకు తీసుకురావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క స్వేచ్ఛ, ఈ విడుదల మనకు వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తున్నాడంటే హీఈస్ బ్రింగింగ్ అస్ ఇంటూ హిస్ ప్రెసెన్స్. తన సన్నిధిలోనికి, తన యొక్క ప్రెసెన్స్లోనికి, తన సన్నిధిలోనికి ఆయన తీసుకొస్తున్నాడు. ఆయన సన్నిధి. ద్వితీయోపదేశ కాండం 4:37-38 వచనాల్లో ఆయన నీ పితరులను ప్రేమించను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను, నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించెను. He is the one who loved us and brought us from the bondage of Egypt. ఈజిప్ట్ యొక్క బానిసత్వం నుంచి దేవుడు బయట తీసుకొచ్చాడు. Now the presence of God is accompanying the people who listen to God. దేవుని వాక్యాన్ని విన్నటువంటి వారికి దేవుని యొక్క సన్నిధి వారితో కూడా వచ్చుచున్నట్టుగా మనం చూస్తున్నాం. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు తన ప్రజలను నడిపించుచున్నాడు. దేవుని యొక్క సన్నిధి నీతో కూడా వస్తుంది అని యాకోబుతో దేవుడు అన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే యాకోబు ఒక్కడు తన తల్లిదండ్రుల దగ్గర నుంచి తన మేనమామనే లాబాను దగ్గరికి వెళుతూ ఉంటుండగా దేవుడు అతని కల్లో ప్రత్యక్షమై ఆ కలలో ఒక నిచ్చెన వేయబడినట్టు, ఆ నిచ్చెన ఆకాశము నుండి భూమికి వేయబడినట్లు, దాంట్లో ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్నట్టుగా అతను కళ చూశాడు. ఆ కళ చూసిన కళలో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబుతో అంటున్నాడు, ఆదికాండం 28:15లో, ఇదిగో నేను నీకు తోడయండి, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నేను మరలా రప్పించదును, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, దేవుని బిడ్డలారా, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను అని దేవుడు అంటున్నాడు. నేను నీకు తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నీకు తోడై ఉంటాను అంటే దానికి అర్థం ఏంటంటే మై ప్రెసెన్స్ షల్ గో విత్ యూ వెరెవర్ యు గో, వాట్ ఎవర్ యు డూ, మై ప్రెసెన్స్ విల్ గో విత్ యూ. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను లోకంలోంచి బయటికి తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? ఆయన తన ప్రేమను చూపించి, తన దయను చూపించి నేను బయటికి తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? నా సన్నిధి మీతో కూడా వచ్చును, నేను మీతో ఉండాలి, మీరు నాతో ఉండాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను. అయితే నా సన్నిధిలో మీరేం చేయాలో తెలుసా? టేక్ ఆఫ్ యువర్ శాండిల్స్, టేక్ ఆఫ్ యువర్ శాండిల్స్. మీ యొక్క చెప్పులను విడవండి. దేవుడు మోషేతో అన్నాడు, మోషే మోషే దగ్గరకు రావద్దు, నీ పాదములను చెప్పును విడువము, నువ్వు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశం అన్నాడు. ద ప్లేస్ యు ఆర్ స్టాండింగ్ ఈజ్ ఏ హోలీ ప్లేస్. అందుకే యేసయ్య అంటున్నాడు, ఇది పరిశుద్ధ స్థలం. కాబట్టి ఈ పరిశుద్ధ స్థలములో మీరేం చేయాలో తెలుసా? ఈ పరిశుద్ధ స్థలములో మీ చెప్పులు విడవండి. చెప్పులు దేనికి సూచనగా ఉన్నాయి? యెహోషువ కూడా ఏమంటున్నాడంటే, యెహోవా సేనాధిపతి నిలిచి ఏమంటున్నాడంటే, యెహోషువ గ్రంథం 5:15, అందుకు యెహోవా సేనాధిపతి నీవు నిలిచిన ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలు తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. మోషేతో చెప్పగా మోషే చెప్పులు విడిచాడు, యెహోషువతో చెప్పగా యెహోషువ చెప్పులు విడిచాడు. చెప్పులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? పాపానికి సాదృశ్యంగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనం ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుండగా, లిబర్టీ ఫ్రమ్ ఈజిప్ట్, దాంట్లో మొదటగా మనము ఆయన ప్రేమ మనల్ని బయటికి తీసుకొచ్చింది. ఆ బయటికి తీసుకొచ్చిన మనల్ని అరణ్య యాత్రలో
ఆయన ప్రేమ మన బయటికి తీసుకొచ్చి ఆయన సన్నిధిలోకి తీసుకొచ్చింది ఈ యొక్క జర్నీ ఇన్ ద విల్డర్నెస్. ఆల్వేస్ గాడ్ వాజ్ ద వన్ హూ వాజ్ అకంపెనీయింగ్ దెమ్. దేవుడు వారితో పాటు ఉన్నాడు 24/7, 365 days, 40 long years. God was with them in the wilderness. దేవునికి స్తోత్రం. మనం దేవుని మాట విని బయటకు వస్తే దేవుడు మనతో ఉంటాడు. మనతో ఉన్నప్పుడు we're going to have a challenges in the life. What is the first challenge? Red Sea. What is the second challenge? Mara. What is the third challenge? Enemies. దేవునికి స్తోత్రం. ఫస్ట్ ఛాలెంజ్ ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది, దాని దేవుడు పాయలు చేశాడు. మారా దగ్గర నీళ్లు చేదుగా ఉన్నాయి, దాన్ని దేవుడు మధురంగా మార్చేశాడు. ద థర్డ్ ఛాలెంజ్ ఏంటంటే శత్రువుల మీదకి వచ్చారు, దైవజనుడు ప్రార్థన చేశాడు, యెహోషువ పోరాటం చేశాడు, గొప్ప విజయం దేవుడు వారికి దయచేశాడు. హల్లెలూయా. ఈ విధంగా ముందుకు వెళ్తుంటే దే ఫేస్డ్ ఛాలెంజ్ విత్ ఫుడ్, ఛాలెంజ్ విత్ మీట్. వాళ్ళు ఆహారం కోసం రోజు కూడా మన్నాను దేవుడు కురిపిస్తుంటే వాళ్ళు తింటున్నారు. They were not satisfied and they wanted to have a non-vegetarian meals. God provided quails for their meal. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు పూరేళ్లను వాళ్ళ ఆహారం కొరకు దేవుడు పంపించాడు. ఇప్పుడు ఈ అరణ్య యాత్రలో ఈ లోకములో దేవుడు మనకు ఎలా ఉన్నాడంటే పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా మనతో ఉంటూ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి సన్నిధి వారితో ఉన్నట్టుగా, మందసం ఉన్నట్టుగా, అలాగే దేవుని యొక్క సన్నిధి, దేవుని మేఘం ఆ మందసం మీద నిలిచినట్టుగా దేవుని సన్నిధి ఈరోజు నాతో ఉండి మనతో ఉండి ఏం చేస్తుందంటే మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. ఈ విధంగా నడిపిస్తున్నటువంటి సమయంలో హౌ దే గాట్ లిబర్టీ బై హిస్ పవర్. ఆయన శక్తి ద్వారా వారికి విడుదల దేవుడు దయచేశాడు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 37-38 వచనాలు. ఆయన నీ పితరులను ప్రేమించను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించెను. మహాబలము చేత బయటికి తీసుకొచ్చారు. ఎందుకు బయటికి తీసుకొచ్చారు? ఎలాగ బయటికి తీసుకొచ్చారు? బలం, శక్తి. ఎవరి శక్తి? మోషే శక్తి కాదు, యెహోషువ శక్తి కాదు, ప్రభు అయిన దేవుని శక్తి చేత దేవుడు మనం బయట తీసుకొచ్చారు. తన బలము చేత మనం బయట తీసుకొచ్చారు. నిర్గమకాండం 13:9 యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండినట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నేను బయటికి రప్పించననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును. ధర్మశాస్త్రము ఆ నోటి మాట ద్వారా బయటికి తీసుకొచ్చారు కాబట్టి అది నీ చేతి మీద, నీ కన్నుల మధ్య, నీ చేతి మీద అనగా అది టెఫ్లిన్గా వాక్యం నీ చేతి మీద నీ గుండెలోకి వచ్చినట్లు ఈ యొక్క గుండెకు దగ్గరలో నీ వాక్యం ఉండును. రెండవది నీ యొక్క మనసుకు దగ్గర ఆ వాక్యమును వాటిని పెట్టుకోవాలి, అవి సూచనగా ఉండాలి. ఎప్పుడు చూడండి, వర్డ్ ఆల్వేస్ షుడ్ బి ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ హార్ట్. మన హృదయంలో ఉండాలి, మన యొక్క మనస్సులో ఉండాలి. ఈ విధంగా దేవుని యొక్క వాక్యం మనలో ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు శక్తి గల దేవుడు, బలము గల దేవుడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలను తన యొక్క శక్తి చేత, బలము చేత బయటికి తీసుకొచ్చాడు. ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు రప్పించి తన బలాన్ని చూపించాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి తన బలాన్ని చూపించాడు. ఐగుప్తీయులందరినీ కూడా ఆ యొక్క ఎర్ర సముద్రంలో ముంచేసి జల సమాధి చేసి తన బలాన్ని చూపించాడు. అలాగే ఈ యొక్క ప్రజలు ముందుకు సాగుతుండగా మారా నీళ్లను మధురంగా మార్చి బలాన్ని చూపించాడు. మేఘ స్తంభంగా ఉండి బలాన్ని చూపించాడు. అగ్ని స్తంభంగా ఉండి బలాన్ని చూపించాడు. యుద్ధములో జయమిచ్చి తన బలాన్ని చూపించాడు. తన ప్రజలు నడుస్తుంటుండగా ఆహారాన్ని కుమ్మరించి ఆయన బలాన్ని చూపించాడు. పూరేళ్లను కురిపించి బలాన్ని చూపించాడు. ఈరోజు మనం నడుస్తుండగా, ఈరోజు మనము అడుగులు వేస్తుండగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే మనము ఈ విధంగా అడుగులు ముందుకు వేస్తామో, God will going to
show His power. His power will manifest in our lives. When we walk with God, when we talk with God, when we spend our time with God, the power of God will manifest in our lives. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జీవం మన జీవితంలోకి అది అడుగు వేస్తుందని, అది మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుందని దేవుని యొక్క వాక్యం ఈరోజు మనకు తెలియచేస్తుంది. అయ్యా ఎందుకు ఈ శక్తిని చూపిస్తున్నావు, ఎందుకు ఈ బలాన్ని చూపిస్తున్నావు, ఎందుకు ఈ జీవాన్ని చూపిస్తున్నావు, ఎందుకు ఈ యొక్క కృపను నాకు చూపిస్తున్నావు అంటే దేవుడు అంటాడు నా బిడ్డలారా, మీరు ఐగుప్తు దేశంలో బాధపడ్డారు, అరణ్యములో బాధపడ్డారు, ఐగుప్తులు బాధపడ్డారు, అరణ్యములో బాధపడ్డారు. ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకుని రాబోతున్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి 12 గోత్రాలకు నేనేమి ఇవ్వబోతున్నానంటే ఐ విల్ గోన్ టు గివ్ యూ ద ల్యాండ్ విచ్ ఫ్లోస్ మిల్క్ అండ్ హనీ. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకుని రావాలి. దేవుని సన్నిధిలో దేవుని హత్తుకుని దేవుని వెంబడిస్తూ ఉంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే మనందరినీ కూడా, ఆయన అద్భుతకరుడైన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆయన ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే మనందరినీ కూడా శ్రేష్టమైన దివ్యమైన రాజ్యములోకి చేర్చేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లిబర్టీ ఫ్రమ్ ఈజిప్ట్, ఐగుప్తు నుండి విముక్తి అనే ఈ అంశంలో మొదటగా మనం చూసాం. ఎలా విముక్తి వచ్చిందంటే లవ్, హిస్ లవ్, నాట్ ద లవ్ ఆఫ్ ద వరల్డ్. హిస్ లవ్ రియల్లీ బ్రాట్ us అవుట్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు దేశంలో నుంచి ఆయన ప్రేమే మన బయటికి తీసుకొచ్చింది. ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్, హిస్ ప్రెసెన్స్ ఈస్ అకంపనీడ్ ఫ్రమ్ ద డే 1. ఏ రోజైతే మనం బయటకు వచ్చామో ఆ రోజు నుంచి ఆయన ప్రెసెన్స్, ఆయన సన్నిధి తన ప్రజలతోనే ఉంది. డ్యూరింగ్ ద విల్డర్నెస్, డ్యూరింగ్ ద జర్నీ ఆఫ్ అ విల్డర్నెస్, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ విత్ Israelites. The presence of God was with Israelites. The presence of God was with Israelites. Presence of God is providing everything for them. Hallelujah. దేవుని సన్నిధి మనతో ఉండును గాక. దేవుని సన్నిధి మన ఇంటిలో ఉండును గాక, మన ఉద్యోగములు ఉండును గాక, మన వ్యాపారములు ఉండును గాక, మన పనుల్లో ఉండును గాక, మన పరిస్థితుల్లో ఉండును గాక, మన చదువులో ఉండును గాక, మన యొక్క స్థితిగతుల్లో దేవుని సన్నిధి ఉండును గాక. దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ జీవ మార్గం ఉంటుంది. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ సుఖం ఉంటుంది. కాబట్టి ఆ సన్నిధి మన ఇంటిలో, మన జీవితంలో, మన బ్రతుకులో ప్రతిరోజు కూడా ఉండును గాక. ఆ తరువాత దేవుని బిడ్డలారా, దేవుడు తన శక్తి, తన బాహువు బలము, తన బలము చేత, తన యొక్క శక్తి చేత తన ప్రజలను ఆయన బయటికి తీసుకొచ్చాడు. నౌ we need to understand the power of God. ప్రేమ, సన్నిధి, శక్తి. ప్రేమ విడిపించింది, సన్నిధి నడిపించింది, శక్తి చేరుస్తుంది. లవ్ redeemed. Presence helped us to go further. The power is helping us to reach the promised land. దేవుని యొక్క వాగ్దాన భూమిలో అడుగు పెట్టడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. సిస్టర్, బ్రదర్, ప్రియ యవనస్తుడా, ప్రియ యవన బిడ్డ, సహోదరి, ఈరోజు ఆయన ప్రేమ నిన్ను విడిపించి, ఆయన సన్నిధి నిన్ను నడిపిస్తూ, ఆయన శక్తి నిన్ను పరమునకు చేర్చాలని చూస్తూ ఉండగా, ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తు నుండి వచ్చిన విముక్తిని మనం అర్థం చేసుకుని, మనం కూడా దేవుని ఆత్మశక్తి మీద ఆధారపడుతూ దేవుని మహిమార్థమైన నడుచుటకు కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయును కాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, గొప్ప దేవానికి వందనాలు, ఆశ్చర్యకరుడానికి వందనాలు, ఆలోచనకర్తానికి వందనాలు. మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఐగుప్తు దేశముల నుండి ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించి విడిపించిన వాడా, మా పితరులందరినీ కూడా విడిపించుకుంటూ మమ్మలను విడిపించి మా పిల్లలను, వారి పిల్లలను, వారి పిల్లల పిల్లలను
మీ ప్రేమ ఇచ్చే విమోచన పొందుకుని నీ సన్నిధి ద్వారా నడిపించబడుతూ నీ శక్తి చేత వాగ్దాన భూమిలో అడుగు పెట్టడానికి సహాయం చేయండి. పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఇశ్రాయేలు ప్రజలు అడుగుపెట్టిన రీతిగా పరలోక రాజ్యములో మేము అడుగు పెట్టడానికి, జీవము గల నీ రాజ్యములో పౌరులుగా ఉండడానికి, ప్రవేశం కోరి ఎదురు చూడడానికి రాబోయే దినాల్లో ప్రవేశించే కృప ఇచ్చుచున్నందుకు నీకు వందనాలు. మీరిచ్చిన విముక్తిలో ఈ అద్భుతమైన రాజ్యాన్ని మీరు వచ్చినందుకై వందనాలు చెల్లిస్తూ, ప్రతి బిడ్డను కృపతో ఆశీర్వదించి బలపరచమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్.